ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం వినుకొండ నుంచి తిమ్మాయిపాలెం వెళ్ళే రూట్లో ఉన్న దర్గాల గురించి తెలుసుకుందాం. ఈ కనిపించే ప్రాంతం మదరసా హిదాయతుల్ ఊలియా ఈద్గా మైదాన్ అంటారు. ఈ ఫుల్ వీడియో చూసే ముందు రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి. ఇప్పుడు మనం కొండ మీద ఉన్న ఒక అద్భుతమైన దర్గాని దర్శించుకుందాం. ఆయం ఫర్దిన్ వలియా పహాడ్ దర్గాకు వచ్చేసాం. ఎంట్రన్స్ ద్వారం, ముఖద్వారం పైన పట్టా జానీ భాష అని ఉంటుంది. ఇక్కడ గిలక బావి ఒకటి ఉంది. తాడు బకెట్ అయితే లేవు, కానీ ఈ బావిలో వాటర్ మాత్రం ఉన్నాయి. అల్లది కనిపించేదే దర్గా కొండపైన. రాతియుగం కాలంలో కట్టడాల్లాగా, గృహాల్లాగా ఉన్నాయి ఈ రాతి బండలు. ఈ మెట్ల దారికి రెండు వైపులా రాతి గుహలు ఉన్నాయి. అడుగడుగున రెండు కొండ బండల మధ్య నుంచి దారి. పాతకాలంలో కొండ మీద గుండా చెక్కబడిన మెట్లు. ఇవి పాత దారి, ఇప్పుడు ఇది కొత్త దారి ఈ దర్గాకి వెళ్ళటానికి. ఇది రాతి యుగం నాటి ఆది మానవులు నివసించే కొండ గుట్రలు, గుహల్లాగా ఉన్నాయి నలువైపులా. కొండపై నుంచి గిలకబాయి కనపడతా ఉంది, చూడండి. వచ్చేసాం ఫర్దిన్ వలియా పహాడ్ దర్గాకి. ఆది మానవులు నివసించిన కొండ గృహాల్లాగా ఉన్నాయి, ఒక ఇల్లు లాగా ఉన్నాయి ఈ కొండలు. గోర్ మస్తాన్ వలి దర్గా అని కూడా అంటారనుకుంటా ఈ దర్గాని. ఇక్కడ ఈ గూట్లో దీపం వెలిగించి ఉన్నది.
ఇక్కడ భయానకంగా ఉంది, భయంకరంగానే ఉంది. ఇక్కడ ఒక చిన్న గుహ ఉంది, ఆ గుహకి ఏదో తలుపు పెట్టింది. ఆ గృహ లోపల ఏముందో కూడా అర్థం కావట్లా. ఇక్కడ సమాధులు ఉన్నాయి. ఏ కొండకి వెళ్ళినా ఒంటరి ప్రయాణమే, నరమానవుడు ఉండట్లేదు ఏలాపాలు లేకుండా వెళ్తే. అదూరంగా కనిపించేదే వినుకొండ పట్టణం. దర్గా కొండ దిగువకు వచ్చేసాను. చూశారుగా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.